వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. సపోటాతో చేసిన ఈ స్వీట్ చూసి షాక్ అయ్యాను. ఇంత టేస్టీగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. చాలా టేస్టీగా ఉంది, అందుకే వీడియో షేర్ చేస్తున్నాను. దీన్ని సపోటా కేసరి అంటాము. దీనికోసం 5 సపోటాలు తీసుకొని పీల్ చేసి కడుక్కొని మిక్సీ జార్ తీసుకొని 5 యాలకులు వేసి బాగా మెత్తగా రుబ్బుకున్నాను. తర్వాత దీంతో స్వీట్కి వచ్చేసి లైన్ డేట్స్ చూపిస్తున్నాను కదా, లైన్ డేట్స్ వేసాను. మీకు కావాలంటే చక్కెరైనా బెల్లమైనా ఏదైనా వాడుకోండి. ఈ 2 మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లోకి షిఫ్ట్ చేసి తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వేయించుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలోనే 1 కప్పు సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ అంటాం కదా, అది వేసి బాగా వేయించుకున్న తర్వాత అదే కప్పుతోనే వాటర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను ఫుడ్ కలర్ వాడకుండా సాఫ్రాన్ అదే కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టుకొని దీంట్లోకి వేసుకున్నాను. తర్వాత మిక్సీ పట్టుకున్నటువంటి సపోటా సిరప్, లైన్ డేట్స్ సిరప్ వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సాఫ్రాన్ వాటర్ వేసి కలుపుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. సపోటా కేసరి రెడీ అయిపోతుంది.